బాబాయ్ గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏంటి తేడా? అప్పటికి ఇప్పుడు ఏంటి తేడా? ఏంటి బాధలేంటి? బాధలంటే అప్పటికి ఇప్పటికి బాధలంటే కొన్ని బాధలు ఉన్నాయి. ఆయన సరి చేయక ఆయన పరిపాలన సరిలేదు. ఉన్నోళ్ళకు చేస్తున్నాడు, లేని వాళ్ళకి పట్టించుకోవడం లే, అంటే ఇబ్బంది తగులుతుంది. మరి ఈ ప్రభుత్వం ద్వారా నమ్మచ్చు అంటారా? మంచి జరిగిద్ది, ఏమైనా అభివృద్ధి జరిగిద్ది అని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉండే కదా అందరూ ఓట్లేసి గెలిపించింది. జరుగుతుందని దూరం వచ్చినాము. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి పల్లెటూర్లు, పంచాయతీలు ఈ ఏమైనా మంచి జరిగిద్ది, రోడ్లు వేస్తారు, మన వాటర్ సదుపాయాలు, కరెంట్ అన్నీ ఉంటాయంటారు. కరెంట్ అంతా బాగానే ఉంటాయనే, సదుపాయాలు బాగుంటాయి. రామారావు చేసినప్పుడు బాగా చేసినాడు. ఆయన ముందు ఆయనను పట్టుకొని ఆలోచన చేసుకొని వేస్తారు ఓటు. మీరు మీరు అక్కడి నుంచి వచ్చారు? మేము కడప జిల్లా అంటే వచ్చాము, బద్వేల్ తాలూకా. అక్కడ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజలకు మంచి చేస్తారని మీకు ఎలా తెలిసింది? అక్కడ వరకు ఎలా వెళ్ళింది? ఏం పేపర్కి వేస్తుంటారు అప్పుడప్పుడు, పేపర్ చూసి వచ్చేసినాం. నమ్మకం ఉండి వచ్చినాము. ఆయన చూడాలి, అది కూడా మనం చూస్తుంటాము, అంతే కదా. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ మంచిదే అంటారా? ఆఫ్టర్ 5 years తర్వాత ఓపెన్ చేశారు, 5 సంవత్సరాల తర్వాత. మంచిదే, పిల్లలకి పీద సాదా తింటా అంటారు. మంచిదే చేసినాడు కాబట్టి మంచిదే. ఎవరు బీదోళ్ళు కూడా 5 రూపాయలు భోజనం ఏడ చిక్కుతుంది, నువ్వే చెప్పు, తిని నిమ్మలంగా ఉంటారు. మనమేం తినొచ్చు, దాన్ని ఏమి తప్పేముంది. అన్నం తినేదానికి ఏమి ఇబ్బంది లేదు. అది